మిత్రమా, ఇంటితో పోలిస్తే తలుపు చాలా చిన్నది, తలుపుతో పోలిస్తే తాళం చాలా చిన్నది. ఎంత పెద్ద ఇంట్లోకి వెళ్ళాలన్నా చిన్న తాళం చెవి ఉండాల్సిందే. అలాగే చిన్న ఆలోచన ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారాన్ని చూపెడుతుంది. మిత్రమా, అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితం ఉండదు. మిత్రమా, బయట వ్యక్తులకు మన ఇంటి విషయాలలో నిర్ణయం తీసుకునే అవకాశం ఇస్తే మనం మనశ్శాంతిని మనమే దూరం చేసుకునే వాళ్ళం అవుతాం. మిత్రమా, స్థాయిని చూసే వారిని ఇంటికి పిలవకూడదు. మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి పిలిచినా వెళ్ళకూడదు. వ్యక్తిత్వం లేని వాళ్లతో రహస్యాలు చెప్పకూడదు. అహంకారంతో ఉండే వారితో చనువుగా ఉండకూడదు. మిత్రమా, కాలానికి గొప్ప శక్తి ఉంది. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒకరోజు వాళ్ళ ముసుగు తీసేసి వారి నిజస్వరూపం బయటపెడుతుంది. మిత్రమా, ఇతరుల తప్పులను గుర్తించేవాడు మేధావి, తన తప్పును గుర్తించేవాడు జ్ఞాని. కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే మన దగ్గర మేధావులకు కుదవలేదు, జ్ఞానులు అస్సలు కనబడలేదు. మిత్రమా, కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. మిత్రమా, అర్థం చేసుకోకుండా నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనవసరం లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మనం మనసుకు చెప్పుకుంటే చాలు. మిత్రమా, లైఫ్ ఎప్పుడు సెకండ్ ఛాన్స్ ఇవ్వదు. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకున్నప్పుడే జీవితంలో నువ్వు ముందుకు వెళతావు. ఓటమిని అంగీకరించడానికి ఎప్పుడూ వెనకాడొద్దు, ఎందుకంటే దాని నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం. నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలి అనుకుంటే అది మూఢత్వం. ఎదుట వాళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటే అది అమాయకత్వం. ఇతరుల నమ్మకాలను గౌరవించలేకుంటే అది అమానుషత్వం. నేను తెలుసుకోవలసింది ఏమీ లేదు అనుకుంటే అది పైత్యం. అందరి భావాలను అర్థం చేసుకుంటే అది మనిషి తత్వం. అందరి విశ్వాసాలకు విలువనివ్వడమే మానవత్వం. నువ్వు 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. నువ్వు నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. అయిన వాళ్ళందరితో ఆనందంగా ఉండడం నేర్చుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో. గతం చేసిన గాయాలను మర్చిపో. నీ ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటే ఒక యుద్ధం అని తెలుసుకో. ఇప్పుడున్న సమాజంలో ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి సమయం ఉండదు. కానీ అదేం విచిత్రమో కానీ ఎదుటి వారి తప్పులను వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత సమయం, తీరిక దొరుకుతాయి. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వాళ్లకు చెడు చేయనవసరం లేదు. వాళ్లే చెడిపోతారు. ఎలా అంటే చెరువులో నీటి ప్రశాంతతను ఒక రాయి వేసి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కానీ కాసేపు తర్వాత అదే నీరు తేరుకొని నిర్మలంగా మారుతుంది. కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది. మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను సంపాదించిన ₹1 కూడా తాను పోయేటప్పుడు తీసుకుపోలేడు. కానీ ఇతరులకు చేసిన సహాయం అంటే పుణ్యం మొత్తం మనతోనే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే మరో జన్మకి మంచి పునాది అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారిక కుమార్. ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మీరు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు నన్ను సపోర్ట్ చేయాలి అనుకున్నా కూడా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ఎప్పటికప్పుడు లేటెస్ట్ కొటేషన్స్ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీ హారిక కుమార్.